మీ పార్టీ నాది, మీరు ఆల్రెడీ 10 ఏళ్ళ అధికారం అనుభవించినారు మీరు. మరి నేనే ముఖ్యమంత్రి అంటున్న దానికి సామాజిక న్యాయానికి ఏం సంబంధం? ఇంకా తెలంగాణకు సంబంధం లేని పార్టీ కిందనే కదా మీరు ఉన్నది. మళ్ళీ మీ నాయన లెక్క దళితుడినే ముఖ్యమంత్రి చేస్తాను ఆయన ఎట్లా అన్నాడో బీసీని ముఖ్యమంత్రిని చేస్తానంటారేమో మీరు రేపొద్దున. అంటది ఈమె, అంటది ఈమె నేను బీసీని, కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని అధికారం నా చేతిలోనే ఉండి నేను దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను ఎట్లయితే అన్నాడో, తనే అధికారంలోకి వచ్చిండో, రేపు కవితది కూడా గంతే. బీసీని ముఖ్యమంత్రిని ఈమె పెట్టేదేంది? ఈమె నేనే ముఖ్యమంత్రిని చేస్తా బీసీని అని ఎప్పుడైతే ఈమె అన్నదో అధికారం నీ చేతుల్లో ఉందని అర్థమవుతున్నది కదా. సో కాబట్టి ఇవంతా కూడా రాజకీయ పొలిటికల్ స్టంట్స్, ఇవన్నీ కూడా పొలిటికల్ స్టంట్సే. ఇప్పుడు ఆమె పార్టీ ప్రకటించాలనుకున్నది, స్పీకర్ కూడా ఆయన శాసనమండలి చైర్మన్ కూడా ముందే చెప్పినట్టున్నది, కొంత అవకాశం ఇవ్వండి నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతా అని. ఆ సభలో మరి టీఆర్ఎస్ని బీఆర్ఎస్కి ఎట్లా మార్చినారు ఇవన్నీ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది. సంబంధం లేదు అసలు యాక్చువల్గా ఆ చర్చకి ఆమె మాట్లాడిన దానికి. ఆమె ఏంటంటే చివరిగా నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా, ఇది కొంత సమాజం దృష్టికి వెళ్ళాలనుకున్నది, ఇక ఒక 4-5 నిమిషాలు మాట్లాడింది, బయటపడ్డది.